హలో ఎవరివన్ 90% ఆఫ్ క్లాతింగ్ బ్రాండ్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకో తెలుసా? టాలెంట్ లేక కాదు, మనీ లేక కాదు, చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల. మీరు కన్నా క్లాతింగ్ బ్రాండ్ రన్ చేస్తుంటే ఈ వీడియో చూస్తే కన్నా కంపల్సరీ మీ 7 మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీ బ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే కంపల్సరీ స్ట్రాంగ్ అవుతుంది. క్లాతింగ్ బ్రాండ్లో కావాల్సింది మనీ, టాలెంట్ కాదు, గుడ్ డిజైన్ కూడా కాదు, మంచి డిసిషన్ ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే, నా ఫ్రెండ్ ఒక బ్రాండ్ స్టార్ట్ చేసినాడు, టీషర్ట్స్ బ్రాండ్. దాని మీద లోగోలు వేసి, దాని మీద మంచి డిజైన్ చేసి, యావరేజ్ క్వాలిటీ లైక్ మంచి క్వాలిటీతో నా సజెషన్ కూడా తీసుకున్నాడు. మంచి క్వాలిటీతో నేను అప్పుడు టీషర్ట్ డిజైన్లో లేదు, నేను వేరే లైక్ షర్ట్ బిజినెస్లో ఉన్నా. సో అప్పుడు నాతో డిసిషన్ తీసుకున్నాము, లైక్ మిక్సింగ్ చేసి లైక్ మంచిగానే తెచ్చిపెట్టినాడు. కానీ 2 months తర్వాత స్టాక్ మాత్రం అలానే ఉండిపోయింది, సేల్ 0. ఎందుకో తెలుసా? ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల. ఆ మిస్టేక్స్నే ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఇది చాలామందికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో నేను కూడా అయితే స్టార్టింగ్లో చాలా మిస్టేక్ చేసిన. ఆ మిస్టేక్స్ అన్నీ ఎలా కవర్ చేయాలో నేను కవర్ చేసుకున్నా. ఆ మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉంటే కన్నా ఖచ్చితంగా మీ క్లాతింగ్ బ్రాండ్ సక్సెస్ అవుతుంది. సో ఈ 7 మిస్టేక్స్ మీరు చేయకుండానని నా ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. తప్పకుండా మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తుంటారు. మన నుండి కొంతమంది ఒక్క రూపాయినా సేవ్ అయితే అది మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సో ఆ ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా. చాలామందికి నాలెడ్జ్ లేకుండా మిస్టేక్స్ వల్ల చిన్న తప్పుదాని వల్ల లక్షల కోట్లలో లాస్ అయిపోయి జీవితాలు నాశనం అవుతుంది. అందుకే మనం ఈ కాన్సెప్ట్లో కొంతమందికైనా, అంతమందికి మనం హెల్ప్ చేయలేకపోవచ్చు, కానీ కొంతమందికైనా మనకు తెలిసిన మనకున్న ఎక్స్పీరియన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళు మిస్టేక్స్ చేయకుండా వాళ్ళు కొద్దిగా గ్రో అవుతారని నా ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ చేసిన. మీకు కన్నా నా కంటెంట్ నచ్చినట్టయితే, నా ప్రీవియస్ వీడియోస్ కూడా నచ్చినట్టయితే, మీకు ఏదైనా డౌట్లు ఉన్నా, మీకు ఏదైనా లైక్ కంటెంట్ ఏదైనా మార్చాలన్నా, మీకు ఏదైనా కావాలంటే కూడా కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వాటికి రెస్పాండ్ ఇస్తాను. మీకు రీజన్ నా నంబర్ కూడా ఉంటుంది 8124635352కి. సరేనా? సో ఫస్ట్ మిస్టేక్ నేను రాసుకున్నా, ఎందుకంటే నేను మర్చిపోతున్నా కాబట్టి నేను అన్నీ రాసుకున్నా. సో లైక్ మిస్టేక్స్ అన్నీ. ఫస్ట్ మిస్టేక్ చాలామంది చేసే తప్పిది. నేను రీసెంట్గా కూడా ఒక బ్రాండ్ తమిళనాడులో కనెక్ట్ అయినా, వాళ్ళు కూడా సేమ్ మిస్టేక్ చేస్తున్నారు. చాలా పవర్ఫుల్ మిస్టేక్ ఇది. ఎందుకంటే ఆ మిస్టేక్ చేస్తే టోటల్ బిజీ డుమాల్ అయిపోతుంది. ఎత్తిపోతలు బతికమే అనే కాన్సెప్ట్ అయిపోతుంది. ఆ మిస్టేక్ ఏంటంటే రైట్ కస్టమర్ని టార్గెట్ చేయకపోవడం. నో క్లియర్ టార్గెట్ అండ్ కస్టమర్. అంటే మనం ఎవరికి అమ్ముతున్నాము అనే కాన్సెప్టే లేకపోవడం. మంచి స్ట్రీట్ వేర్ యూత్ బ్రాండ్ రెడీ చేసి, నాకు రీసెంట్గా ఈ వీక్లో జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఈ వీక్లో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఆ టార్గెట్ 25 years లోపల ప్రొడక్షన్ చేస్తారు. కాన్సెప్ట్ అంకుల్కి సేల్ చేయాలని ప్లాన్ చెప్తుంటారు. అబోవ్ 40 years పీపుల్, 35 years 40 అబోవ్ ఏజ్ వాళ్ళకి సేల్ చేయాలని టార్గెట్ చేస్తుంటారు. ఇది ఎలా మీకు ఎలా తెలిసిద్ది? నేను 25 years చేసి 40 years అబోవ్ ఎలా చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తా. ఒక స్ట్రీట్ వేర్ బ్రాండ్ కొనేది స్టూడెంట్ యొక్క బడ్జెట్ ఎంత? ఒక షర్ట్కో, ఒక టీషర్ట్కో, లైక్ ఒక స్ట్రీట్ వేర్ లైక్ ఓవర్ సైజ్కో ఏదో దానికి కరెంట్లీ మామూలుగా 500 బిలో, 600, 700 బిలో కదా. సరే 1000 బిలో. వాళ్ళు 700 అబోవ్, 1000 అబోవ్ ప్రైసింగ్ పెట్టి ఈ డిజైన్ చేసి అమ్మితే ఎవరు కొనేవాళ్ళు? 1000 అబోవ్ కొనేవాళ్ళంతా బిజినెస్ పీపుల్, లైక్ డీసెంట్గా ఉండేవాళ్ళు, అంటే కొద్దిగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. వీళ్ళకంతా ఫ్యాషన్ కొన్ని రోజులు యూస్ చేసి పారేసేవాళ్ళు స్టూడెంట్లు. ఆ ఏరియాకి చెప్తున్నా నేను ఎగ్జాంపుల్. అంటే కొన్ని సిటీలు బట్టి ఉంటాయి, కానీ పర్టికులర్ ఏరియాకి నాకైతే ఏమేమి ఎక్స్పీరియన్స్ ఉంది దానికి. సో ఆ కేటగిరీని టార్గెట్ చేసినప్పుడు వీళ్ళకి ఎలా అమ్ముతాం? దాంట్లో 80% వచ్చేసి డీసెంట్, అంటే కస్టమర్స్ 80% ఆల్రెడీ డేటాబేస్ కూడా అదే ఉంది. హౌ కమ్? సో ఇలా ఉంటుంది కామెడీ. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది, మీరు ఎవరికి అమ్ముతున్నారో ఏజ్ గ్రూప్ రాసుకోండి పేపర్లో.
ఎవరు కమ్మల్ని అనుకుంటున్నారు. కిడ్స్లో బార్న్ బేబీసా, యంగ్ కిడ్సా, బేబీ బాయ్ బేబీ గర్ల్సా, కాలేజ్ స్టూడెంట్సా, జెన్జీయా, మిడ్ ఏజ్ 20 to 30 ఇయర్సా, 30 to 40 ఇయర్సా, 40 to 60 ఇయర్సా, 60 to 80 ఇయర్సా, 80 to 100 ఇయర్సా? ఇది పక్కా ఫిక్స్ చేసుకోండి. అంటే ఇన్ని కేటగిరీలు ఏం లేవు కానీ జస్ట్ కిడ్స్, అంకుల్స్, అంటే లైక్ అడల్ట్స్ వీ కెన్ సే కిడ్స్, స్టూడెంట్స్ అండ్ అంకుల్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు టార్గెట్ ఎవరిది, ఎవరికి పంపిస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు? కాలేజ్ స్టూడెంట్స్ చేస్తున్నారా, జెన్జీ బాయ్స్ చేస్తున్నారా? అలాంటి డిజైన్ చేసి వాళ్ళనే టార్గెట్ చేసి ఆ ప్రైస్లో పెట్టండి. అలాగే స్టోర్ పెట్టండి, స్టోర్ డిజైన్ కూడా అలాగే పెట్టండి. మీరు ఏదో తీసుకొని వచ్చి దీన్ని మిక్స్ కొట్టి చపాతీ పిండిలో వేసి పరోటాలాగా మావు ఇది పరోటాలకు దోసపిండి వేసి, దోసపిండిలోకి చట్నీ వేసి, చట్నీలోకి సాంబార్ వేసి, సాంబార్లోకి అదేమది షేర్వా వేసి, నాన్ వెజ్ వెజ్ అన్నీ మిక్స్ కొట్టి చేస్తే ఏం కన్ఫ్యూజ్ అయిపోతాడు కస్టమర్. ఎవరిని రమ్మంటున్నావు స్టోర్కి, ఎవరికి సేల్ చేయాలనుకుంటున్నావు? అందరికీ సేల్ చేయాలనుకుంటే నువ్వు కేటగిరీ వైజ్ చేయాలి, పెద్ద స్టోర్లు పెట్టాలి, లైక్ మాల్ లాగా. మనకి ఒక 300 స్క్వేర్ ఫీట్, 1000 స్క్వేర్ ఫీట్, 2000 స్క్వేర్ ఫీట్ ఉండే వాళ్ళకి టార్గెట్ ఏంటి మీది? మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? చాలామందికి ఇది తెలియని మిస్టేక్. ఇది రాసి పెట్టుకోండి పేపర్లో దయచేసి. మీరు ఎవరికి సేల్ చేయాల్సిన దాంట్లో ఏజ్ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. ఆ ఒక్కరినే టార్గెట్ చేయండి. కిడ్స్ అంటే కిడ్స్ని మాత్రమే టార్గెట్ చేయండి. పెద్దోళ్ళు అనుకోండి, పెద్దోళ్ళకి సపరేటు, కిడ్స్, పెద్దోళ్ళు, ఉమెన్స్ అన్నీ పెట్టుకుంటే ఉమెన్స్ కూడా టార్గెట్ చేయండి. ఆ ఒక్కదనే టార్గెట్ చేయండి. ఏజ్ గ్రూప్ అయిన తర్వాత స్టైల్ డిసైడ్ చేయండి. ఏ స్టైల్లో అమ్మాలనుకుంటున్నారు? అంటే బాగుందా టీషర్టు? మందే పీమా కాట్. అంటే నేనేమంటున్నానంటే స్టైల్ ఎలా డిసైడ్ చేయాలంటే స్ట్రీట్ వేరా, క్యాజువలా, ప్రీమియమా? స్ట్రీట్ వేరా, అలెన్ సోలీ క్యాజువల్, లూయిస్ ఫిలిప్ వాన్ హౌసెన్, ఆరో ఇవంతా ఫార్మల్, సోల్ స్టోర్ ఇలాంటివన్నీ స్ట్రీట్ వేర్ బ్రాండ్స్. బేకూఫ్ ఇవన్నీ ఆన్లైన్లో ఉండేవి, చాలా ఉన్నాయి స్ట్రీట్ వేర్ బ్రాండ్స్. లైక్ స్టైల్ మీరు కేటగిరీ కాన్సెప్ట్ రెడీ చేయండి. ఎవరికి? ఇప్పుడు మీరు టార్గెట్ వచ్చేసి ఒక స్టూడెంట్స్ అనుకోండి. స్టూడెంట్కి ఏం కావాలి స్టైల్స్? ఇప్పుడు స్టూడెంట్ అన్నీ వేసుకుంటారు, స్ట్రీట్ వేర్ బ్రాండ్ వేసుకుంటారు, క్యాజువల్స్ వేసుకుంటారు. అంటే మీరు క్యాజువల్స్లోకి పోతున్నారా, స్ట్రీట్ వేర్ బ్రాండ్ పోతున్నారా? ఒక కేటగిరీని టార్గెట్ చేయండి, క్యాజువల్స్ తక్కువ పెట్టుకోండి. కరెక్ట్ స్టైల్ని డిసైడ్ చేయండి. వాళ్ళు ప్రీమియం పెడతారా స్టూడెంట్స్కి? ఎంత సేల్ అవుతుందో టార్గెట్ చేయండి, మీకు అనలైజ్ చేయండి. ఏది పోతుంది? స్టైల్ని ఎవరు టార్గెట్ చేస్తున్నారు, ఎవరు టార్గెట్ చేయట్లే? కస్టమర్ స్టైల్ ఏం అమ్ముతున్నాం? కస్టమర్ని అది లేకుండా ఇది లేకుండా ధోతీలు అవి పెట్టి కన్ఫ్యూజ్ చేసినాం అనుకో, సేల్ కూడా కన్ఫ్యూజ్లో అయిపోయి జీరోలో ఉండిపోతుంది. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. అవుట్ ఆఫ్ 90% స్టోర్స్ చూడండి కరెక్ట్ టార్గెట్ లేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు ఆ స్టోర్లో ఏం దొరుకుతుంది అంటే కరెక్ట్గా చెప్పాలి. ఓకే వాన్ హౌసెన్ పోతున్నామంటే ఒక ఫార్మల్ ప్యాంట్, ఫార్మల్ షర్ట్ తీసుకుంటున్నామని పోవాలి. అలెన్ సోలీకి పోతున్నామంటే ఒక టీ షర్ట్, ఒక క్యాజువల్ షర్ట్ తీసుకుంటాము, ఒక చీనోస్ తీసుకుంటున్నామని పోవాలి. లోకల్ బ్రాండ్స్లో అది పెద్ద పెద్ద బ్రాండ్లు ఫాలో అవుతున్నాయి. బ్లూ ఆరెంజ్లో ఓన్లీ స్ట్రీట్ వేర్ ప్రీమియం. ఈ మనకుండే మనలాంటి కేటగిరీలో మిడిల్ క్లాస్ స్టోర్, మనం మిడిల్ క్లాస్ స్టోర్సే అనుకుందాము. ఎవరైనా దీన్ని టార్గెట్ చేస్తున్నారా? దీని కాన్సెప్ట్ ఓకే చేస్తున్నారా? లేదు. ఇది కూడా నేను మిస్టేక్ చేసిన, ఇప్పుడు నేను దాన్ని మార్చుకున్నా. నేను ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్కి వచ్చిన, క్యాజువల్ ప్రీమియము. ఇప్పుడు ఎవరన్నా లైక్ ఓకే 7G స్టోర్ అంటే ఓకేనా, వాడి దగ్గర కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, పోయి తీసుకుందాం. క్వాలిటీ బాగుంటే కాస్ట్ గురించి మర్చిపోతారు కొన్ని రోజులకి, ఎందుకంటే యూస్ చేస్తుంటారు కదా. బిర్యానీ టేస్ట్గా ఉంటే మంచిగా దాలేసి, పప్పేసి, ఆవకాయ వేసి, మంచి సాంబార్ ఇచ్చి, మంచి రసం ఇచ్చి, పెరిగిచ్చి, సైడ్ డిష్లో ఒక 2 పెట్టి, లాస్ట్లో పోయేటప్పుడు ఒక బటర్ మిల్క్ ఇచ్చి, లైక్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చి, భోజనం పెట్టి ఒక 200 రూపీస్కి ఇస్తే నువ్వు పోతావా? పోవా? 200 రూపీస్ కాస్ట్లీ. ఇంత తినేస్తాం, రైస్ ఇంత తింటాం. బట్ 300 అయినా పోతాం, 400 అయినా పోతాం, మంచి దాల అలా ఉంటే. సేమ్ ఇది కూడా అంతే. సో చాలా ఇంపార్టెంట్.
మిస్టేక్ నెంబర్ 2, క్వాలిటీని ఇగ్నోర్ చేయడం. నేను ముందు వీడియోలో చెప్పిన ఎలా క్వాలిటీ కనుక్కోవాలి, రాబోయే వీడియోలో కూడా ఇంకా కొన్ని చేస్తా, క్వాలిటీ ఎలా చేయాలి, ఎలా కనుక్కోవాలి అనేసి. 10 సెకండ్స్లో క్వాలిటీని ఎలా కనిపెట్టాలని కూడా నేను ఒక వీడియో చేయబోతున్నా, అది మీకు చెప్తా. క్వాలిటీని ఇగ్నోర్ చేయడం. స్ట్రీట్ వేర్ బ్రాండ్ తీసుకొని వస్తావు, లేక ఒక క్యాజువల్ స్టోర్ తీసుకొని వస్తావు, అలెన్స్లో ఏదో కాన్సెప్ట్లో తీసుకొని వస్తావు. క్వాలిటీ ఎక్కడ? క్వాలిటీ ఎక్కడ? ఇన్స్టాగ్రామ్లో పోస్టర్లు చూస్తే భలే ఉంటాయప్ప, నీట్గా ఉంటాయి. క్వాలిటీ ఎక్కడ? ఇన్స్టాగ్రామ్ పోస్టర్లు సేమ్ ప్రోడక్ట్ సూపర్గా ఉంటుంది పోస్టరు, క్వాలిటీ ఎక్కడ? క్వాలిటీ లేవు. అది మనము బాడీకి పట్టదు. ఎందుకంటే అక్కడ మనం ప్రొడక్షన్ చేసేటప్పుడు లేకపోతే ఎవరికైనా ఆర్డర్ తీసుకునేటప్పుడు ప్రైస్ మాట్లాడుతూ ఉంటాము, తక్కువకి అని. క్వాలిటీ ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళు తెలిస్తే కదా క్వాలిటీ ఎలా చెక్ చేయాలని. రీసెంట్గా ఒక స్టోర్కి పోయినా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. ఫోటోలో పెడితే భలే ఉండేది కలెక్షన్స్, పోతే మొత్తం పాలిస్టర్ 80% 20% కాటన్ వేసి కొట్టినాడు. కానీ చూసేదానికి పలపలలానే ఉన్నాయి ఫొటోస్లో. వద్దు, అలాంటి క్వాలిటీస్ వద్దు, మెయింటైన్ చేయండి. దానికే మనం తీసుకొని వచ్చిన మీ బ్రాండ్లో ప్రొడక్షన్ చేసి సేమ్ కన్సిస్టెంట్ క్వాలిటీ. మీరు ఈరోజు ఏం క్వాలిటీ ఇస్తున్నారు, 1 year 10 years 15 years తర్వాత అదే క్వాలిటీ ఇస్తేనే కస్టమర్ నమ్ముతాడు. చెప్తా ఇప్పుడు ఇంకొద్దిసేపులో చెప్తా ఎందుకు అది కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అనేసి. ఒక టీషర్ట్ తీసుకొని వస్తారు, లో జిఎస్ఎమ్, లో క్వాలిటీ ఫ్యాబ్రిక్, లైక్ ఓయినో లేకపోతే మిక్స్డ్ కాటన్ ఏదో తీసుకొని వస్తారు. సెకండ్స్ తీసుకొని వచ్చిన 2 వాషుల తర్వాత ఇదా ఇలా పోయిద్ది, ఇలా పోయిద్ది, ఇది ఇలా ఇద్ది. స్టిఫ్ ఉండదు, కంఫర్ట్ ఉండదు, ఇరిటేషను. దీంట్లో ఏమవుతుంది, లలలా సేల్ కూడా లలలా అయిపోతుంది. సో ఆ మిస్టేక్స్ చేయకండి, ఇంపార్టెంట్. ఒక్కసారి కన్నా క్వాలిటీ కన్నా బాగలేదంటే కస్టమర్ లైఫ్లో తిరిగి మన కాడికి రిటర్న్ రారు. చాలా ఇంపార్టెంట్. దీంట్లో చేయాల్సింది ఫ్యాబ్రిక్ చెక్ చేయండి, స్టిచ్చింగ్ చెక్ చేయండి, డ్యూరబిలిటీ చెక్ చేయండి. డ్యూరబిలిటీ చెక్ మనం 200 days వారంటీ ఇస్తున్నాం మన బ్రాండ్లో. ఏ బ్రాండ్లోనే ఇప్పటి వరకు ట్యాగ్లో 200 days వారంటీ ఇచ్చి ఏదైనా బ్రాండ్ ఉందా ఇండియాలో? నేను ఇస్తున్నా, నాతో కొనమనిగా చెప్తాను, ఇది నేను ఇస్తున్నాం. ఎందుకంటే ఇంపార్టెంట్. స్టిచ్చింగ్ ఎలా ఉండాలి, స్టిచ్చింగ్ ఎంత ఎస్పీఏ ఉంది, ఊడిపోతుందా లేదా వాష్ చేసిన తర్వాత, దానికి యూస్ చేసిన థ్రెడ్ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి, వేస్తే ఎన్ని వాషుల వరకు ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఫస్ట్ సేల్ మీరు చేసే మార్కెటింగ్ స్ట్రాటజీ వస్తుంది. సెకండ్ సేల్ మాత్రం క్వాలిటీ వల్ల వస్తుంది. ఎవరు చెప్పరు, నేను చెప్తున్నా, ఇది కంపల్సరీ. ఫస్ట్ సేల్ మీ ఊర్లో ఒక 1000 members టార్గెట్స్ ఉన్నారు అనుకుంటే, సరౌండింగ్లో 1000 members నువ్వు చేసే మార్కెటింగ్ వల్ల 1000 members నువ్వు పిలుచుకొని వస్తావు. కష్టపడి వేలు లక్షలు కష్టపెట్టి నీ టాలెంట్ అంతా యూస్ చేసి. కానీ అది లైఫ్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, 100 టైం, 1000 టైం ఒక కస్టమర్ కొనాలి అంటే అది క్వాలిటీ మీదే డిపెండ్ ఉంటుంది. గుర్తుపెట్టుకో క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఫస్ట్ సేల్ చేయడం ఇంపార్టెంట్ కాదు, 100 బిల్ అయ్యేలా కస్టమర్కి అది ఇంపార్టెంట్. అది క్వాలిటీ ద్వారానే వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇది చాలా ఇంపార్టెంట్. మిస్టేక్ నెంబర్ 3, నో బ్రాండింగ్. ఎందుకు ఈ బ్రాండ్ పెట్టాం, కాన్సెప్ట్ ఏమి, థీమ్ ఏది, మీ స్టోరీ ఏది, బ్రాండ్కి స్టోరీ ఏది, కంటెంట్ ఏది. నా స్టోరీ వచ్చేసి సస్టైనబుల్. నేను ప్లాస్టిక్ బాటిల్లో టీషర్ట్ చేస్తున్నా, నా బ్రాండ్. దానంటూ బ్రాండ్ రెడీ చేస్తున్నా. నీకు స్టోరీ ఏదా, అదే పర్పస్. దేవుని కోసం చేస్తున్నావా, రాక్షసుల కోసం చేస్తున్నావా, ఎవరి కోసం చేస్తున్నావు, ఏం పర్పస్, ఏం ప్రాబ్లం సొల్యూషన్ నువ్వు క్లియర్ చేస్తున్నావు, స్టోరీ ఎక్కడ, వాట్ ఈస్ ద పర్పస్? బ్రాండ్ స్టోరీ, బ్రాండింగ్ చెయ్యి. ఎందుకంటే ఒక ఎమోషనో, ఒక స్టోరీనో, ఒక ఐడెంటిటీనో లేకపోతే సేల్ చాలా కష్టమవుతుంది. ఎమోషన్ ఉండాల. నా టీషర్ట్ దీన్ని వేసుకుంటే 5000 liters సేవ్ అవుతున్నాయి. ఎస్, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. కస్టమర్ కనెక్ట్ అవుతాడు. ఓకే, ఫ్యూచర్లో మన పిల్లలకి మనం ఎందుకంటే మనం కష్టపడేది ప్రతి ఒక్కరు మన ఫ్యూచర్ కోసమే. పిల్లలు, మనముళ్ళు, మనవరాల కోసం.
వాళ్ళన్నా బాగుంటారు. మనం ఇప్పుడు సేవ్ చేద్దాం, మనం స్టార్ట్ చేద్దాం అనే కాన్సెప్ట్ అన్న ఎమోషన్ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. స్టోరీ అంటే క్వాలిటీ, దాని గురించి దీనికి మనం ఎలా చేస్తున్నాము, ఏం ప్రాసెస్ చేస్తున్నాము, మనం ఏం బెనిఫిట్స్ తీసుకొని వస్తున్నాము అనేది ఉంటుంది. ఒక లోగో పెట్టి బ్రాండ్ అనుకుంటా ఉంటారు. కాదు, బ్రాండ్ ఐడెంటిటీని ఏం చేయాలి, ఆ బ్రాండ్ గురించి ఎందుకు నువ్వు పెట్టినావు, వాట్ ఈస్ ద పర్పస్, స్టోరీ చెప్పు, నీ ఫీలింగ్ చెప్పు, నీ పర్సనల్ ఫీలింగ్. నాకు ఇలా అయింది, మా ఫ్యామిలీలో వెళ్ళింది, లేకపోతే నా ఫ్రెండ్స్ ద్వారా ఇలా ఎక్స్పీరియన్స్ అయింది, నేను దానికోసం పెట్టినా, నా ఫ్రెండ్స్ కోసం ఇలా పెట్టినా, ఫ్యూచర్ కోసం పెట్టినా. ఇప్పుడు రీసెంట్గా ఒక మేడం అని మీట్ అయినా, ఆమె ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసింది, స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అనే కాన్సెప్ట్ ఏదో ఒకటి పెట్టింది. అంటే వాళ్ళ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయినాడంట. ఆ స్టోరీ బేస్ మీద ఈమె ఒక ఎన్జిఓ పెట్టి రన్ చేస్తుంది. అంటే హెల్మెట్లు పంచడము, లైక్ బైక్లో స్పీడ్ని ఎలా మెయింటైన్ చేయాలి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి. దానికి నాగ చైతన్య కూడా లైక్ అంబాసిడర్, యాష్, నాగ చైతన్య, విశాల్, వీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇది స్టోరీ. నాది ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ, నేను ప్లాస్టిక్ బాటిల్లో టీ చేస్తున్నా అంటే అదొక స్టోరీ. ఎస్, నేను ఫ్యూచర్ కోసం చేస్తున్నా, పర్యావరణం గురించి చేస్తున్నా. మీరు కూడా స్టోరీ రెడీ చేయండి. ఇంకొకటి మిస్టేక్ నెంబర్ 4 మిస్టేక్ నెంబర్. అన్ని లాంగ్వేజ్లకి ఇది అవసరం. స్టాక్ డంప్ చేయడం. తీరా వీడియోస్ పెడతా అంటారు, నాకు కంటైనర్ వచ్చేసింది, నాకు లారీ వచ్చేసింది, నాకు టంపో వచ్చేసింది, చూడండి 10 మూటలు వచ్చినాయి, కట్ చేసుడు లైక్ రీల్స్లో. ఏందది? స్టాక్ లాట్లు తీసుకొని వచ్చి 3 నెలలు 2 నెలల తర్వాత ఆ స్టాక్ అలాగే ఉంటుంది, ఎక్కడికే పోదు అక్కడే ఉంటుంది. స్టాక్ మన దగ్గర ఉంటే సేల్ అవుతుందో లేదో తెలియదు, కానీ టెన్షన్ మాత్రం పెరిగిద్ది 100%. అలా కాదు, స్టాక్ చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్లో తక్కువ క్వాంటిటీ పెట్టండి, ఎందుకంటే ఆ దేవుడికి కూడా తెలియదు ఏ సేల్ అవుతుందో, కస్టమర్కి ఏం నచ్చుతుందో. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ కాన్సెప్ట్లో ఏ రీల్ కస్టమర్కి పోయిద్దో, లైక్ ఏ క్వాలిటీ పోయిద్దో. పెద్ద సెలబ్రిటీలు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ మంచి ఫోన్లో లైక్ క్వాలిటీగా వీడియో తీసి పక్కా ఎడిట్ చేసి రీల్స్ పంపిస్తే ఆ రీచ్ కాదు. ఎవడో వాడు ఊర్లో ఉండే ఒక అబ్బాయో వాడు నార్మల్ ఫేమ్లో ఒక డైలాగ్ కొడితే, ఒక 2-3 సెకండ్లు 4 సెకండ్లు డైలాగ్ కొడితే లక్షల కోట్లలో వైరల్ అవుతుంటారు. సేమ్ ఇది కూడా అంతే. ఏది పోతుందో, ఏది నచ్చుతుందో ఎవరికి తెలీదు. దీంట్లో ఎలా అంటే స్మాల్ క్వాంటిటీ తీసుకోండి. 100, నా సజెషన్ 100 పైన పోకండి. ఎవరైనా లేదంటే నాకు సజెస్ట్ చేయండి, నేను కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్స్ కూడా సజెస్ట్ ఇస్తాను, తక్కువ ఇచ్చేవాళ్ళు. మనం కూడా సప్లై చేస్తున్నాం తక్కువకి, మంచి క్వాలిటీలో. 100 క్వాంటిటీకి పోకండి. మార్కెట్ని టెస్ట్ చేయండి. మార్కెట్ని టెస్ట్ చేస్తే మీకు సేల్ అనేది దేంట్లో జనరేట్ అవుతుందని తెలుస్తుంది. దాని మీద ఫోకస్ చేయండి. నేను చేసిన మిస్టేక్స్ ఇవంతా. నేను అక్కడ ఇక్కడ తెచ్చి ఆ స్టాక్ ఈ స్టాక్ అనలైజ్ చేయకుండా ఇది పోతుంది అది పోతుంది తెచ్చిన తర్వాత ఏది పోతా ఉందని తెచ్చిన దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 5. టైం ల్యాగ్ అవుతుంది కానీ చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి చెప్తున్నా. లైక్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా, బయట ఎవరు చెప్పరు ఇవి. ఈ మిస్టేక్స్ వండర్ఫుల్ ఇన్సైట్స్ ఇవంతా మీరు కన్నా తీసుకున్నారంటే కన్నా, ఫాలో చేసినారంటే, ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్నా లేకపోతే స్టార్ట్ చేయాలనుకున్నా కంపల్సరీ మీరు సేవ్ అవుతారు. మీకు కానీ ఇది నచ్చింది, ఈ పాయింట్స్ కానీ కరెక్ట్ అనిపిస్తేనే మీరు కామెంట్ చేయండి, ఒక లైక్ కొట్టండి, సరేనా? ఇది చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే కొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 5, వీక్ మార్కెటింగ్లో వీక్ అవడం. ఏమనుకుంటారు, 4-5 పోస్టులు వేసేస్తారో ఇన్స్టాగ్రామ్లో, నాది వెళ్ళిపోతుందని వెయిట్ చేస్తుంటారు. ఆ పోస్టులు ఏంద్రా పోలే అని 4-5 మెసేజ్లు వాట్సాప్లో పెట్టేసి, ఏంది ఎవరు సేలే కావట్లేదే, ఎవరు నన్ను అడగట్లేదని. అవు కన్సిస్టెంట్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ కంటిన్యూగా చేయాలి మార్కెటింగ్. ఎందుకంటే క్లాతింగ్ బ్రాండు ఇమ్మీడియట్గా ఎవరు సక్సెస్ కారు. లాంగ్ టర్మ్లో 3 months 4 months అయిన తర్వాతే సక్సెస్ వస్తుంది. అప్పటి వరకు సేల్ని ఎక్స్పెక్ట్ చేయలేం మనం. డైలీ ఒక రీల్ పెట్టండి, కొలాబరేషన్ చేసుకోండి, మార్కెటింగ్ చేయండి, వాట్సాప్లో మార్కెటింగ్ చేయండి, డైలీ చేయండి, కన్సిస్టెన్సీగా 100% మీకు. ఎందుకంటే మార్కెటింగ్ అయినా చేయలేదంటే ద రైట్ ప్రాసెస్లో ప్రొడక్ట్ ఎంత బాగున్నా ఇన్విజిబుల్ అయిపోతుంది. అది ఎంతన్నా బాగుని ఇన్విజిబుల్ అవుతుంది.
చాలా ఇంపార్టెంట్. మీకు మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ ఏదైనా కావాలంటే కంపల్సరీ నాకు మెసేజ్ చేయండి, నేను ఫ్రీగానే హెల్ప్ చేస్తాను, డబ్బులేం ఉండదు. కంపల్సరీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది కొన్నిట్లో ఇంపార్టెంట్ రీచ్ అవ్వడానికి కస్టమర్లకి. మిస్టేక్ నెంబర్ 6, నో ప్రైసింగ్ స్ట్రాటజీ. ఎందుకు నవ్వునానంటే ఒకటి గుర్తొచ్చింది. ఒకడు జీన్స్ 500 తీసుకొని వస్తున్నాడంట ఒక స్టోర్కి వెళ్ళా. ఎందుకు అమ్ముతున్నావు తమ్ముడు అన్న 550కి అమ్మేస్తానన్నాడు. 550కి షర్ట్ తమ్ముడు అన్నాడు 350కి తీసుకుని వచ్చి 400కి అమ్మేస్తానన్నాడు. ప్రాఫిట్ ఏది? 50 రూపాయల ప్రాఫిట్. ఆ స్టోర్కి రెంట్ 15,000. ఆయన కన్నా బయట పోయి పనిచేస్తే ఒక 20,000 ఇస్తారు, ఇంకా చాలా ఇస్తారు, బట్ 20,000 వేసుకుందాం, 35,000. కరెంటు బిల్లు ఒక 5,000, ఏసీ కూడా పెట్టుకున్నాడు 40,000, అడ్వాన్స్ ఒక 5-6 లక్షలు ఇచ్చినాడు. అంతా కలిపితే 50,000 రూపాయలు. ఇంకా స్టాక్ ఉంది, స్టాక్ వేసిండే ఒక 10 లక్షలు వేసుకుంటే అదొక 10,000, 20,000, 60-70,000 పర్ మంత్ ఏమి చేయకుండానే పోతూ ఉంటుంది. 60-70,000 50 రూపాయలు రావాలంటే అంటే క్యాలిక్యులేషన్ చేస్తాను నేను. ఇప్పుడంతా క్యాలిక్యులేటర్ మహిమైపోయింది. ముందు అయితే నేను భలే క్యాలిక్యులేట్ చేసేవాడిని, ఈ మధ్య మర్చిపోయినా. 60,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఒక స్టోర్కి మెయింటెనెన్స్ వస్తుంది, అంతా శాలరీ గిలరీ అంతా కలిపి. అంటే ఒక స్టోర్నికి ఒక ప్రోడక్ట్నికి 50 రూపాయలు వచ్చింది అనుకుందాం. 1200 క్వాంటిటీ అమ్మితే బ్రేక్ ఈవెన్ అయింది, నో లాస్ నో ప్రాఫిట్ లెక్క. 1200 క్వాంటిటీ అమ్మల్లా పర్ మంత్, పర్ డే 40 క్వాంటిటీ అమ్మాల. 40 క్వాంటిటీ పైన అమ్మితేనే నీకు ప్రాఫిట్. ప్రైసింగ్ స్ట్రాటజీ ఎక్కడ బాబు? ఈ మిస్టేక్ చేస్తున్నారు ఆల్రెడీ చాలామంది. లైట్ పోయింది, కొద్దిగా మేనేజ్ చేసుకోండి. ఈ మిస్టేక్ చేసిన వాళ్ళు చాలామంది లాస్ అవుతున్నారు ఇప్పటికీ. ఎందుకంటే కాంపిటీషన్ చూసి ఫిక్స్ చేస్తున్నారు అందరూ. పక్కనోడు ఎంత కమ్ముతున్నాడు, పక్కనోడు వీళ్ళకి సంబంధం లేదు. నీ ప్రోడక్ట్ వేరు, వాళ్ళ ప్రోడక్ట్ వేరు. వాళ్ళ ప్రోడక్ట్ నువ్వే పెట్టుకుంటే నువ్వెందుకు స్టోర్ పెట్టుకుంటున్నావు? సంథింగ్ డిఫరెంట్, టార్గెట్. ఇదే కదా మాట్లాడుకుంటున్నాం. కాస్ట్ ఫిక్స్ ఎలా చేయాలంటే కాస్ట్ ప్లస్ మార్జిన్ ప్లస్ బ్రాండ్ వాల్యూ = స్మార్ట్ ప్రైసింగ్. నీ మార్జిన్ పెట్టు, కాస్ట్ ప్రైస్ ఎంత, బ్రాండ్ వాల్యూని యాడ్ చేయి. చాలా ఇంపార్టెంట్. ఓన్ కాస్ట్ ఎవరు క్యాలిక్యులేట్ చేయట్లే, శాలరీలు ఎవరు క్యాలిక్యులేట్ చేయట్లే, రెంట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. చీప్గా సేల్ చేసినాం అనుకో, తక్కువ రేట్తో చీప్ బ్రాండ్ అయిపోతుంది, చీప్ ఫెలోస్ అయిపోతాం. రైట్ ప్రైస్, రైట్ మార్కెటింగ్. లాస్ట్ బట్ నాట్ వేస్ట్, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. గివప్. ఏంద్రా గివప్ అంటే, క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తారు. 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది, 3 మంత్స్ అయింది, నో సేల్స్. ఏదో అలా టప్పగా వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. లైక్ ఒక ఏదో రోజుకి 1000-500 సేల్ అవుతుంది, ఒక రోజు 3-4 వేలు అయిపోతుంది, వీళ్ళు అయిపోతుంది. 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు అయింది, కరెంట్ వచ్చింది. కనబడుతున్నానా? కొద్దిగా పౌడర్కి రైస్ చెప్తున్నారు కొంతమంది కమెంట్స్, అలా చేయలే చేయని అందుకే నేను చేస్తాను. సో 3 నెలలు 4 నెలలు సో 3 నెలలు 4 నెలలు అవుతుంది. క్లోజ్డ్ క్లోజ్ చేసుకొని చెత్తబుట్ట సర్దుకొని పోతా ఉంటారు. కన్సిస్టెంట్ చాలా ఇంపార్టెంట్. సక్సెస్ ఎప్పుడు స్లోగా ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్. కన్సిస్టెన్సీ. వెయిట్ చేయండి, కరెక్ట్గా ఇప్పుడు నేను ఈ పాయింట్లు పెట్టండి, వెయిట్ చేయండి. 3 నెలలు 4 నెలలు చూడండి, ఒకేసారి బుమ్మని పోయింది. ఎందుకంటే మౌత్ మార్కెటింగ్ సర్రం పోయిద్ది. మీకు కొన్ని రాసుకున్నా, షార్ట్గా చెప్పేస్తా. ఈ వీడియోలో ఉండేది మొత్తం. టార్గెట్ క్లియర్, క్వాలిటీ స్ట్రాంగ్, బ్రాండ్ ఎమోషన్, స్టాక్ స్మార్ట్, మార్కెట్ పవర్ఫుల్, ప్రైసింగ్ కరెక్ట్, పేషెన్స్ కంపల్సరీ. క్లారిటీ ప్లస్ క్వాలిటీ ప్లస్ కన్సిస్టెంటీ. క్లారిటీ ప్లస్ క్వాలిటీ ప్లస్ కన్సిస్టెంటీ = బిగ్ సేల్, సక్సెస్, ప్రాఫిట్. ఈ 7 మిస్టేక్ని అవాయిడ్ చేస్తే మీ బ్రాండ్ వేరే లెవెల్కి పోతుంది. మీకు కానీ కంటెంట్ కానీ నచ్చింది, ఇది కానీ కరెక్ట్గా నా ఎక్స్పీరియన్స్తో చెప్పాను, మీకు కానీ ఇది సక్సెస్ అవుతుంది, వేరే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది, మీ ఫ్యామిలీలో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే
ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. ఊరికే అలా ఎమోషన్లో చెప్తున్నా. కొట్టి మీరు కనుక క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలనుకుంటే నాకు స్టార్ట్ అని కమెంట్ చేయండి. మేము కూడా సప్లై చేస్తున్నాం, మంచి ప్రైస్తో ఇస్తున్నాం. మంచి ప్రైస్ అంటే లైక్ 100 రూపీస్ దాని 50 రూపీస్ కాదు, 100 రూపీస్ దాన్ని 100 రూపీస్ దానికే ఇస్తాం. ఎక్స్ట్రా అలాంటి మార్జిన్ ఇలాంటి మార్జిన్ ఏం పెట్టుకోం. మేము ప్రొడక్షన్ డైరెక్ట్ చేస్తాం, మంచి ప్రింట్స్ స్ట్రాటజీస్ కూడా ఇస్తూ ఉంటాం. మీరు ఏమైనా మేము ఇంకోటి ఫ్రీ వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు కనుక మాతో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నారంటే ఫ్రీ వెబ్సైట్ ఇస్తాం, దానికి మార్కెటింగ్ కూడా చేస్తాం, అంటే సేల్ అయ్యేటట్టు చేసి చూపిస్తాం. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక కమెంట్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టి కొంతమంది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.